హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కృష్ణ లోపలికి వంగి తగ్గు స్వరంతో, అనవసరంగా భయపడే వాళ్ళంటే నాకు చెడ్డ విసుగు తెలుసా అన్నాడు. ఈ మాటలు నా మీద మంత్రంలా పనిచేసినాయి. రోషం లాంటిది వచ్చింది. అతను అందిస్తున్న చేయి తోసేసి చప్పున క్రిందకు దిగాను. కృష్ణ నా చిటికి వేళ్ళు పట్టుకున్నాడు. మేము షామియానాలో అడుగు పెడుతుంటే అక్కడ బ్యాండ్ వాళ్ళు కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తున్న బాయ్స్ మమ్మల్ని విచిత్రంగా చూడసాగారు. మమ్మల్ని మొట్టమొదట చూసిన వ్యక్తి స్వీటీ, తర్వాత డ్రైవర్, ఆ తర్వాత తాయారమ్మ. ముగ్గురు ఒకరి వెనక ఒకరు భూతాలు తరుముకొస్తున్నట్లు లోపలికి పరిగెత్తారు. మేము షామియాలో నుంచి నడిచి లోపలికి వెళ్ళాం. పందిరి కింద ఉన్న వాళ్ళు తెల్లబోయినట్టు చూశారు. కొంతమంది అర్థం కానట్టు ప్రశ్నార్థకంగా పక్క వాళ్ళ వైపు తిరుగుతున్నారు. ఇంకా కొంతమంది కుతూహలంగా చూడమన్నట్టు పక్క వాళ్ళ భుజాలను చేతులతో గిల్లుతున్నారు. నేను కావాలనే వాళ్ళందరి వైపు ధైర్యంగా కలయి చూశాను. నేను కృష్ణ మెట్లెక్కి హాలులోకి వచ్చాం. అప్పటికే వెంట కక్కి తాయారమ్మ, స్వీటీ వాళ్ళు రాగా పరిగెత్తుకుంటూ వచ్చిన అమ్మ మమ్మల్ని చూడగానే సర్పద్రష్టలా ఆగిపోయింది. మెల్లో దండలతో, పెళ్లి ముస్తాబుతో చెయ్యి కలుపుకొని వచ్చిన మమ్మల్ని చూడగానే మతిపోయిన దానిలా నిలబడిపోయింది. ఆవిడ చూపు కృష్ణ మీద నిలిచింది. నువ్వా? నువ్వు ఆ పైన మాట్లాడడానికి సాధ్యం కాని దానిలా గబగబా ఊపిరి పీలుస్తూ నిలబడింది. ఈ కబురు తెలిసింది కాబోలు. ఎక్కడో ఉన్న నాన్నగారు, ఆయన వెంట బాబాయి, సారథి, ఇంకెవరో గబగబా అక్కడికి వచ్చారు. కృష్ణ నాన్నగారిని చూడగానే అన్నాను, మామయ్య, నేను మీనాని పెళ్లి చేసుకున్నాను. నాన్నగారు తన కళ్ళడి తాను నమ్మలేనట్టు దిగ్భ్రాంతి చెందినట్టుగా చూస్తున్నారు. అక్కడ అంతమంది నిలబడిన అందరూ అతి విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఎలాంటి జంకు గొంకు లేకుండా కృష్ణ స్వరం మృదు గంభీరంగా వినిపించింది. మామయ్య, మేం పెళ్లి చేసుకున్నాం. ఈ రాత్రికి ఊరు వెళ్ళిపోతున్నాం. మీ ఆశీస్సుల కోసం వచ్చాం. మా అమ్మ కానీ మీకు కానీ ముందుగా తెలిస్తే ఈ పెళ్లి జరగనివ్వరనే భయంతో ఇలా రహస్యంగా చేసుకోవాల్సి వచ్చింది. అతని ధైర్యానికి నేను విస్తుపోయాను. అబద్ధం ఒక్కసారిగా అరిచిన అమ్మ చుటుక్కున 2 అడుగులు ముందుకు వేసి నా చేయి పట్టి తన దగ్గరకు లాక్కుంది. నా మెల్లో ఉన్న దండ 2 చేతులతో తెంపేస్తూ, పచ్చి అబద్ధం, నాకు తెలియకుండా అయిన పెళ్ళే కాదు, ఇది మోసం అంటూ దండని లాగబోయింది. కానీ చెంబి చుట్టి ఉండటంతో పూలు నలిగి రేకులు రాలి క్రింద పడ్డాయి తప్ప దండ తెగలేదు. చెమ్మి నా మెడ మీద గీసుకుపోయింది. అమ్మ వేళ్ళు కూడా తెగి రక్తం కారసాగింది. అత్తయ్య, కృష్ణ ముందుకొచ్చాడు. ఖబర్దార్, ఆడపులలా గర్జించింది అమ్మ. అడుగు ముందుకు వేశావో నీ ప్రాణం తీస్తాను. నా కూతురు నడిచిన చోట నిలబడడానికి కూడా అర్హత లేని పురుగువి. అమ్మా, నేను వారిస్తున్నట్టు పిలిచాను. నా చెంప చెల్లుమంది. సిగ్గుమాలిన దానా, అమ్మ అనేది బ్రతికి ఉందనే జ్ఞానం నీకుంటే ఈ పని చేస్తావా? నా చెంపలు అదిరిపోయినాయి. కృష్ణ ఒక అడుగు ముందుకు వేసి ఆ చేయి గట్టిగా పట్టుకున్నాడు. అత్తయ్య, మీనా ఒంటి మీద ఇంకో దెబ్బ పడిందంటే నీ మర్యాద దక్కదు. నోర్ముయ్! అమ్మ అతని చెంప గుంజి అవతలకు తోసింది. చేయి గుంజి ఆడపులలా చేయి పట్టి బయటకు చూపిస్తూ, వెళ్ళు, నీ ప్రాణాల మీద ఏమాత్రం తీపి ఉన్నా నా నౌకర్లు నిన్ను చిత్రహింస చేయకముందు తక్షణం బయటకు వెళ్ళు అంటూ అరిచింది. కృష్ణ విసురుగా తల తిప్పాడు. వెళ్తాను, వెళ్ళేటప్పుడు నా భార్యని తీసుకుని మరీ వెళ్తాను. మీనా, రా వెళ్దాం. భార్య, సిగ్గులేదు ఆ మాట అనటానికి? తాలి కట్టినంత మాత్రాన దాని భర్త అయ్యానని మర్చిపోకు. అభం శుభం తెలియని నా కూతురిని డబ్బు మీద ఆశతో ఒంటి మీద తెలివి లేకుండా చేసి బలవంతం పెళ్లి చేసుకున్నావని నీ మీద కేసు పెడతాను. అది రుజువు చేసి నిన్ను జైలుకు పంపకపోతే చూడు. నిన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించకపోతే నా పేరు కృష్ణవేనమ్మ కాదు. నువ్వెంత సిగ్గుమాలిన వాడివి కాకపోతే పిలవకుండా నా ఇంటికి వస్తావు. నీలాంటి వాళ్ళకి సిగ్గు శరం కూడానా? కృష్ణవేణి, నాన్నగారు అమ్మను శాంతపరచపోయారు. జరిగిందేదో జరిగింది. ఇంతమందిలో మనం కూడా తొందరపడితే. ఆయన మాట పూర్తి కాలేదు. అమ్మ ఆయన వైపు తిరిగింది. ఆవిడ ముఖంలో విచిత్రమైన భావ సంచలనం కనిపించింది. మెరుపులా ఏదో ఆలోచన తట్టిన వ్యక్తిలా నాన్నగారి వైపు, కృష్ణ వైపు మార్చి చూసింది. ఓ, అదా సంగతి. అయితే ఇదంతా తమరి ప్రయోజకత్వం అన్నమాట. తెర వెనుక ఉండి ఈ నాటకం ఆడించిన సూత్రధారి మీరేనా? పైనుంచి ఏం తెలియనట్టు నటిస్తారే? పిల్ల కనిపించలేదని నేను కంగారు పడుతుంటే అది ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో తెలిసి ఉండి కూడా
ఏం తెలియనట్టు నా ముందు అదుర్దా నటిస్తున్నారా? కృష్ణవేణి, నాన్నగారు అయోమయంగా చూశారు. ఒక చేత్తో నన్ను గట్టిగా పట్టుకున్న అమ్మ రెండో చేత్తో ఆయన షర్టును గుప్పెటితో పట్టుకుంది. చెప్పండి, మాట్లాడరే. నాకు తెలియకుండా నా పిల్లని గతిమారిన వాడికి కట్టబెడతారా? మీరు మొదటి నుంచి మీ చెల్లెలకు నా ఇల్లు దోచిపెట్టారు చూస్తూనే ఉన్నారు. సారీ, మీ ఆట నేను సాగనివ్వలేదు. ఆ కసి ఈ రూపేనా తీర్చుకున్నారా? మీరు మనిషేనా, తండ్రేనా అసలు? అత్తయ్య, మామయ్యకేం తెలియదు, ఇందులో ఆయన భాగం ఏం లేదు, కృష్ణ వారిస్తున్నట్టుగా అన్నాడు. ఏమండి, మీకేం తెలీదా? ప్రమాణం చేసి చెప్పండి. మీకు చెప్పకుండానే వాడెవడో దానికి తెలిసాడా? మీ ప్రోత్సాహం లేకుండానే అది ఇంతకు తెగించిందా? కృష్ణవేణి ఆయన వెన్నుపోటు తిన్న మనిషిలా చూడసాగాడు. అమ్మ హఠాత్తుగా ఏడుపొచ్చేసింది. ఏడుస్తూ అంది, మీరు నా మీద కసి తీర్చుకోవటానికి ఇంతకంటే మార్గం తోచలేదా? ఈ ఉద్దేశం మీ మనసులో ఉంటే ముందే నాకు ఎందుకు చెప్పలేదు? నన్ను ఇలా అవమానిస్తే మీకేం వస్తుంది? మీరు ఆఖరికి రోడ్డును పోయేవాడికి ఇచ్చి అంటగట్టినా నాకింకా బాధ ఉండేది కాదింత. కానీ ఈ పొగరమోతికి నేనంటే గడ్డి పరకంత విలువ కూడా లేని ఇంత నికృష్టుడికి అమ్మ హఠాత్తుగా నన్ను, నాన్నగారిని ఇద్దరినీ వదిలేసి చేయి ఎత్తుతూ కృష్ణ మీదకి వెళ్ళింది. పిరికి వెదవా, నీకు నిజంగా మగసిరి ఉంటే ధైర్యంగా నాకు నచ్చజెప్పి ఉండేవాడివి. ఇలా దొంగచాటుగా ఎప్పటికీ చేసేవాడివి కాదు. అమ్మ ఎత్తిన చెయ్యి కృష్ణ చెంప మీద చెల్లుమనేదే కానీ కృష్ణ మెరుపులా ముఖం పక్కకు తిప్పుకుని వెనక్కు అడుగు వేయటంతో దూకుడుగా వెళ్ళిన అమ్మ పట్టుతప్పి కాలు జారి నేల మీద బార్లా పడింది. నాన్నగారు చప్పున దగ్గరకు వెళ్లారు. క్రింద పడిన అమ్మ లేవలేదు. తల నేలకేసి బలంగా బాదుకుంటూ అబద్ధమని అరవసాగింది. ఆ అరుపు మరు నిమిషంలో నేను నమ్మనంటూ హృదయ విదారకమైన ఏడుపుగా మారిపోయింది. నాన్నగారు కృష్ణవేణి అదుర్దాగా పిలుస్తూ భుజాల పట్టి లేవదీయబోయాడు. అమ్మ శరీరం నిఠారుగా అయింది. కనుగుడ్లు చిత్రంగా తిరిగి రెప్పలు మూతపడ్డాయి. చేతులు గుప్పిళ్ళుగా బిగుసుకున్నాయి. నాన్నగారి ఛాతీ మీద అమ్మ తల ఇంకా బాదుకుంటూనే ఉంది. ఆవిడ నోటి వెంట నురుగులా రావటం ప్రారంభించింది. నాన్నగారు జేబులో నుంచి చప్పున తాళం చెవులు గుత్తి తీసి చేతుల్లో పెట్టారు. నాకు అర్థమైంది. చాలా కాలం తర్వాత అమ్మకు మళ్ళీ ఫిట్స్ వచ్చింది. అప్పటికే అక్కడంతా కిక్కిరిసినట్టు చేరిన అందరూ అదుర్దాగా అయ్యో అయ్యో అంటూ గుమిగూడారు. వచ్చిన వాళ్ళలో మా ఇంటి డాక్టర్ కూడా ఉన్నారు. ఆయన అందరినీ నెట్టుకుంటూ అమ్మ చెయ్యి తీసుకుని చూశాడు. వెంటనే తలెత్తి చుట్టూ ఉన్న వాళ్ళతో, మీరందరూ దయచేసి అవతలకి వెళ్ళాలి, ప్లీజ్ వెళ్ళండి అన్నారు. బాబాయి కక్కి అందరినీ క్షమాపణ నిండిన గొంతుతో అవతలకి వెళ్ళమని అడగసాగారు. నాన్నగారు అమ్మను లేవనెత్తారు. వెంటనే సారథి ఆయనను సాయంగా వచ్చాడు. నాన్నగారు, సారథి, డాక్టర్ గారు ముగ్గురు అమ్మని తోడుపెట్టుకుని పైకి తీసుకెళ్లారు. చూస్తుండగానే హాలులో జనమంతా పలచబడ్డారు. డాక్టర్ గారు గబగబా మెట్లు దిగి వచ్చి వాకిట్లోకి పరిగెత్తారు. కక్కి, బాబాయ్ అందరికీ ఏం చెప్పాడో ఏమో బయట కార్లు వెళ్ళిపోతున్న ధ్వని వినిపించసాగింది. నేను కృష్ణ హాలులో ఒంటరిగా చిత్తరువులా నిలబడిపోయాం. కొద్దిసేపటికి రాజేశ్వరి మా దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. కృష్ణను చూడగానే అన్నయ్య అంటూ వెళ్ళి కౌగిలించుకుంది. ఇంతసేపు ఎక్కడున్నావు నువ్వు? నాకు కనిపించలేదు, నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగాడు కృష్ణ. రాజేశ్వరి కృష్ణను వదిలి సరిగ్గా నిలబడింది. మా ఇద్దరిని అప్పుడే గుర్తిస్తున్న దానిలో ఆశ్చర్యంగా చూడసాగింది. ఇదేమిటి అన్నయ్య, నువ్వు అంటూ తడబడింది. రాజు, మీ వదినని నేను పెళ్లి చేసుకున్నాను. అతను నవ్వాడు. కానీ ఆ నవ్వులో క్షణం క్రితం అమ్మ చేత అవమానింపబడిన క్రోధపచాయలు తొంగి చూస్తూనే ఉన్నాయి. అన్నయ్య, ఇదెలా సాధ్యం? సాధ్యమైంది, అయ్యేలా చేసింది మీ వదిన. చాలా అయోమయంగా చూడసాగింది. మామయ్య నేనున్న గదిలోకి వచ్చి, కృష్ణ వచ్చాడు, క్రింద ఉన్నాడు అంటే నేను ఇంకో విధంగా అనుకున్నాను. ఇంతలో డాక్టర్ గారు గబగబా మా ముందు నుంచి వచ్చి పైకెళ్ళడంతో మా సంభాషణ ఆగిపోయింది. నాకు పైకి వెళ్ళాలని ఎంతగానో అనిపిస్తోంది, కానీ ధైర్యం చాలలేదు. డాక్టర్ గారు పైకి వెళ్ళిన 10 నిమిషాలకు నాన్నగారు గబగబా క్రిందకి దిగి వచ్చాడు. మా దగ్గర రాజుని చూడగానే, అమ్మ, రాజు కాసిన వేడి నీళ్ళు కావాలట, వేగంగా తెస్తావా? తయారమ్మ పైన ఉంది అన్నారు. ఇప్పుడే తెస్తా మామయ్య అంటూ రాజు వంట ఇంటి వైపు పరిగెత్తింది. నాన్నగారు మామేమైనా చూడకుండా తిరిగి పైకి వెళ్ళాడు. రాజేశ్వరి మా ముందుగానే గుడ్డతో వేడి నీళ్ళు గిన్నె పట్టుకుని పైకి వెళ్ళింది. బయట వచ్చిన కక్కి, బాబాయ్ కూడా అదుర్దాగా పైకి వెళ్ళారు. వాళ్లతో పాటు లోపలికి వచ్చిన స్వీటీ నా దగ్గరికి వచ్చి, అక్క అని ఏదో చెప్పబోతుంటే కక్కి స్వీటీ నోరు మూసుకొని ఇలా రా అని అరిచింది. తల్లి గావుకేక పెట్టడంతో హడలిపోయిన స్వీటీ భయంగా చూస్తూ
నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. కక్కి నిన్ను పురుగును చూసినట్టు చూసి వెళ్ళింది. తర్వాత దాదాపు గంట గడిచింది. కృష్ణ నేను నవవధూవరులుగా మా ఇంటికి వచ్చాం. మమ్మల్ని కనీసం కూర్చోమని కూడా ఎవరూ అనలేదు. ఇద్దరం అలాగే నిలబడి ఉన్నాం. అభిమానవంతుడైన కృష్ణకి ఈరోజు జరిగిన అవమానం సామాన్యమైనది కాదు. కానీ నా కోసం దిగమింగి భరించాడు. అతను చూపిన సహనానికి మనసులోనే కృతజ్ఞతలు అర్పించుకున్నాను.